డబ్బు. ఇప్పుడు ఈయన ఏచారే కూడా తగ్గించాడు, ఉద్యోగులకు ఏం చేసినాడు. నా పేరు మున్నయ్య. ఆంధ్ర పెన్షన్స్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యాను. మా పెన్షన్స్ యొక్క సమస్యలపైన పోరాటం చేసేదానికే, ఆ సమస్యలు పరిష్కారం చేసుకునేదానికే మేము ఈరోజు ఆంధ్ర పెన్షన్ పార్టీని పెట్టడం జరిగింది. అయితే ప్రభుత్వం ఒకవైపు మా పెన్షనర్స్ యొక్క సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందింది. అన్ని రివర్స్ అంటే మాకు వచ్చే రాయితీలను కూడా హరించింది. ఫర్ ఎగ్జాంపుల్, మాకు గత ప్రభుత్వాలలో ఎప్పటి నుంచో వస్తున్నటువంటి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రివర్స్ చేసింది. 10 నుంచి 7%, 15 నుంచి 12%, 20% నుంచి 15% తగ్గించేసింది. తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సమస్యలను కూడా రివర్స్, వారి యొక్క హెచ్ఆర్ఏ స్లాబులు తగ్గించేసింది. తర్వాత పెన్షనర్స్కు రావలసినటువంటి మా యొక్క పెన్షనరీ బెనిఫిట్స్ను ప్రభుత్వం వెంటనే చెల్లించడంలా జాప్యం చేస్తూ ఉంది. మాకు 2018 నుండి రావాల్సినటువంటి మా డిఏ అరియర్స్ ఒక్కొక్క ఉద్యోగికి 2 లక్షల నుండి 4 లక్షల వరకు బాకీ పడింది ప్రభుత్వం. అవి చెల్లించడం లేదు, చాలా దుర్మార్గం. అట్లనే మాకు 11వ పిఆర్సీలో రివర్స్ అంటే మాకు వచ్చే రాయితీలను తగ్గించేసింది. కాబట్టి ఈ దుర్మార్గపు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేదానికే మేము కంకణం కట్టుకున్నాం. మేమంతా కూడా ఈ ప్రభుత్వం రివర్స్ ప్రభుత్వాన్ని గద్దె దించి, ఏ ప్రభుత్వం అయితే ఉద్యోగుల సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి పనిచేస్తుంది అనే అభిప్రాయం మాకు వచ్చినప్పుడు అటువంటి సంక్షేమ అభివృద్ధికే మేము ఓటు వేస్తాం, ఓటు వేయిస్తాం, ప్రచారం చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని మాత్రం గద్దె దించేంత వరకు నిద్రపోమని ఈ ఆంధ్ర పెన్షన్స్ పార్టీ ఆధ్వర్యంలో ఒక రాష్ట్ర ఉపాధ్యక్షునిగా మా సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల సమక్షంలో నేను ఈ వాగ్దానం చేస్తున్నాను.